మొదటి నుంచి చదువుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని, అంతట నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని. చాలండి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికి మరొక్కసారి మేమందరము కలిసి మీకెంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. కాలములను సమయములను అన్నీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని మా జీవితాల్లో మీరు జరిగిస్తున్న గొప్ప కార్యములను బట్టి స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ఏ హృదయానికి ఏ వాక్యము కావాలో అది నీవే ప్రభువా స్వయముగా మా మధ్యకు దిగివచ్చి మాతో మాట్లాడి ఆ వాక్యము ద్వారా మా జీవితాలను సరిచేయమని, మేము ఏదైతే చూడటానికి ప్రయత్నిస్తున్నామో దాన్ని ప్రభువా వాక్యము ద్వారా మీరే మాకు తేటగా చూపించి అందులో ఉన్న భావాన్ని వివరించి దాని ప్రకారముగా మా జీవితాలను కట్టుకోవటానికి మీరే కృప చూపించమని, రావలసిన వారిని త్వరపెట్టి నడిపించి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకొని మాతో ప్రభువా మీరు వ్యక్తిగతముగా మాట్లాడి మా బ్రతుకుల్ని సరిచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయిపోయింది. మంచిది. మరి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి పోయిన వారం మనం ఒక కొత్త అంశాన్ని దానియేలు యొక్క మన ప్రవక్త బోధించిన దానియేలు యొక్క 70 వారముల్లోని ఉపోద్ఘాతాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. తొలి పరిచయం లాంటిది, అవునా? సో ఇదంతా మరి దానియేలు 70 వారముల గురించి ఎప్పుడు మనం మాట్లాడుకోవాలి అంటే వధువు ఎత్తబడిన తర్వాత, అవునా? ఇక్కడ కూర్చున్న మనందరం దేవునికి వధువుతో సమానం, అవునా? దేవుడు ఎవరికి ఇవ్వని స్థానాన్ని, వధువు స్థానాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. సో ఈ వధువుని ఎప్పుడైతే దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడో దాని తర్వాత మళ్ళీ దానియేలు యొక్క 70 వారముల్ని ఆయన కొనసాగించబోతున్నాడు. ప్రారంభించడం కాదు, కంటిన్యూ చేయబోతున్నాడని పోయిన వారం చెప్పాను నేను, అవునా? ఆల్రెడీ దేవుడు ఎప్పుడో స్టార్ట్ చేశాడు. యూదుల్ని విమోచించే ఆ యొక్క ప్రణాళికను దేవుడు ఎప్పుడో మొదలు పెట్టాడు. అయితే మధ్యలో ఏమైందంటే చిన్న బ్రేక్ తీసుకొని దేవుడు మన దగ్గరకు వచ్చాడు, అవునా? వారిని రక్షించే ప్రయత్నంలో
మధ్యలో వారిని ఏం చేశాడంటే హోల్డ్ చేసి ఆ గ్యాప్లో మన దగ్గరకు వచ్చి తన వధువును రక్షించుకోబోతున్నాడు. ఎప్పుడైతే వధువును రక్షించుకొని పూర్తిగా తన సన్నిధికి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడో అప్పుడు మళ్ళీ దేవుడు యూదుల కోసం మళ్ళీ రాబోతున్నాడు. అవునా? ఇదంతా మీరు ఎప్పుడు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మొదటిగా వచ్చింది యూదుల మధ్యకి. వారు ఎప్పుడైతే ఆయన తోసేశారో అప్పుడు దేవుడు అన్యులైన మన దగ్గరకు వచ్చాడు. మనల్ని ఎప్పుడైతే పూర్తిగా విమోచిస్తాడో మళ్ళీ ఆయన యూదుల వైపుకు వెళ్ళబోతున్నాడు. దాన్ని గురించి మనకు తెలియచేసేదే ఈ దానియేలు యొక్క 70 వారముల యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అవునా? ఇది పూర్తిగా ఎవరి గురించి అంటే యూదుల గురించి. అయితే వారి గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో పోయిన వారం చెప్పాను. అవునా? అలాగే ఆ దేశము ఇశ్రాయేల్ అనే దేశం ఎక్కడ దేవుడు దాన్ని ఈ భూమండలం మీద ఎక్కడ దేవుడు దాన్ని నియమించాడో అక్కడ ఉన్న వాతావరణం ఏంటో, ఆ దేశం యొక్క బార్డర్స్ ఏంటో, వైశాల్యం ఏంటో, చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా పోయిన వారం మనం చెప్పుకున్నాం. అవునా? ఈ దేశాన్ని, ఈ చిన్న రాజ్యాన్ని యెహోషువ వారందరికీ చీట్లు వేసి ఎలా పంచిపెట్టాడో కూడా పోయిన వారం మనం చూసాం. అవునా? ఆ రాజ్యానికి వచ్చేసిన తర్వాత యెహోషువ దాన్ని చీట్లు వేసి అందరికీ చక్కగా సమానంగా పంచిపెట్టాడు. అయితే మరి యెహోషువకి వయసు అయిపోయి చనిపోయే ముందు చాలా ప్రాముఖ్యమైన మాటలు చెప్పాడని కూడా పోయిన వారం నేను చెప్పాను. అవునా? దేవుడు మీకు మంచి దేశాన్ని ఇచ్చాడు, మీరు కట్టని ఎండ్లను దేవుడు మీకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దేశంలో మీరు నివసిస్తూ ఎప్పుడు కూడా మీ దేవుణ్ణి మీరు మరిచిపోవద్దు అని చెప్పాడు. ఇతర దేవతల వైపు ఎన్నడూ కూడా మీరు తిరగవద్దు అని చెప్పాడు. అవునా? తినకపోయినా ఆ దేవుణ్ణే సేవించాలి అని చెప్పాడు. లాస్ట్ లో ఏమంటాడంటే, మీరు ఏ దేవుణ్ణి సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని చెప్పి 110 సంవత్సరాలకి యెహోషువ చనిపోతాడు. అయితే చనిపోయిన తర్వాత ఏమైందో కూడా నేను చెప్పాను. యెహోషువ చనిపోయిన తర్వాత మరి ఆ మాటలన్నీ మరిచిపోయిన తరం ఒకటి వచ్చింది. అవునా? పిల్లలు ఏమవుతారు? మన మాటలు మర్చిపోతా ఉంటారు. అవునా? వారి పిల్లలు ఎప్పుడైతే వచ్చారో వారు యెహోషువ యొక్క మాటలు మర్చిపోయి మళ్ళీ ఇతర దేవతల వైపు ఎప్పుడైతే తిరిగారో అప్పుడు దేవుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను, రాజుల్ని దేవుడే రెచ్చగొట్టినప్పుడు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ఇశ్రాయేలుని దోచుకోవటం ప్రారంభించారు. అవునా? అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు వారి కోసం ఎవరిని పుట్టించాడంటే న్యాయాధిపతుల్ని పుట్టించాడు. సంసోను మంచి ఉదాహరణ. న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలుని వేరొక రాజ్యము నుండి తప్పిస్తూ వచ్చారు వాళ్ళు. అవునా? ఆ న్యాయాధిపతులు ఎవరో కూడా నేను చెప్పాను పోయిన వారం. తర్వాత న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత వారందరూ కలిసి వెళ్ళి అందరిలాగే మాకు కూడా రాజులు కావాలి అని అడుగుతారు. అప్పుడు దేవుడు వారి కోరిక నిమిత్తం వారికి రాజులను కూడా నియమిస్తాడు. అందులో మొదటి రాజు ఎవరంటే సౌలు, మనందరికీ తెలుసు. అయితే ఈ రాజులందరికంటే గొప్ప రాజు ఎవరంటే దావీదు. రాజైన దావీదే వాళ్ళందరికీ మెయిన్ రాజు అన్నమాట. ఎంతో మంది రాజులున్నా దావీదు లాంటి గొప్ప రాజు వారికి ఎంతవరకు లేడు. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి మరి దావీదు అనగానే అందుకే మన దేవుడు కూడా దావీదు కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు ఆయన. అవునా? దావీదు కుమారుడని పిలిపించుకున్నాడు. చాలా మంది ఆయన ఏమని పిలిచారంటే దావీదు కుమారుడా అని పిలిచారు. కాబట్టి వారికి ఉన్న రాజులందరికంటే గొప్ప రాజు ఎవరంటే దావీదు. ఎందుకంటే రేపు దేవుడు కూడా దావీదు కుమారుడుగానే రాబోతున్నాడు. మనం చూస్తే ఇప్పటికీ కూడా ఆ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న జెండా మీద ఆ నక్షత్రం అది దేన్ని చూపిస్తుందంటే దావీదు నక్షత్రం అని చెప్తారు. 6 pointed డేవిడ్ స్టార్ అంటే 6 కోణాలు కలిగిన దావీదు నక్షత్రం ఇప్పటికీ కూడా వారి జెండా మీద వారు చూపించుకుంటూ ఉంటారు. కాబట్టి వారి రాజు ఎవరు? ఎంతో మంది రాజుల్లో దావీదు మెయిన్ రాజు అన్నమాట. సో దావీదు ఇశ్రాయేలుని 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈ 40 సంవత్సరాల్లో మరి 7 సంవత్సరాలు హెబ్రోన్లో ఉండి పరిపాలించాడు ఆ రాజ్యాన్ని. తర్వాత యెరూషలేమును స్వాధీనం చేసుకొని 33 సంవత్సరాలు యెరూషలేములో ఉండి పరిపాలించాడు. మొత్తం 40 సంవత్సరాలు.
ఎప్పుడైతే యెరూషలేములో ఉండి పరిపాలించాడో దావీదు ఏం చేశాడంటే ఈ యెరూషలేమును రాజధానిగా చేశాడు. ముఖ్యమంత్రులు, ప్రధానులు ఏం చేస్తూ ఉంటారు? రాజధానుల్ని సెట్ చేస్తారు. ఈ దేశానికి ఇది, ఈ రాష్ట్రానికి ఇది అని. అట్లాగే దావీదు కూడా యెరూషలేములో ఉండి పరిపాలించేటప్పుడు యెరూషలేముని మొత్తం ఆ దేశానికి రాజధానిగా చేస్తాడు. అవునా? అందుకే యెరూషలేముకి ఇంకో పేరు ఉంది. ఏంటది? దావీదు పట్టణము. అందరూ ఆలకిస్తున్నారండి. అందుకే మనం గమనిస్తే యేసయ్య పుట్టినప్పుడు బెత్లెహేములో ఆ గొర్రెల కాపర్లకు దూత వచ్చి ఏమని చెప్పిందంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తాడు. అవునా? ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2:11 చక్కగా రాయబడింది. ఏమనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి యెరూషలేముకి ఇంకో పేరేంటంటే దావీదు పట్టణం. ఎందుకంటే దాన్ని డెవలప్ చేసింది, అలాగే రాజధానిగా నియమించింది ఎవరంటే దావీదు. కాబట్టి సో మన దేవుడు ఎక్కడ పుట్టాడంటే ఆ యెరూషలేములో బెత్లెహేం అనే చిన్న ఊరిలో ఆయన జన్మించాడు. అవునా? కాబట్టి పరిశుద్ధ స్థలమైన, నేను పోయిన వారం చెప్పాను, ఈ మొత్తం ఈ ప్రపంచంలో దేవునికి ఇష్టమైన ప్రదేశం ఏది అంటే ఇశ్రాయేల్ దేశం. అవునా? అందులో మళ్ళీ పరిశుద్ధమైన స్థలం ఏది? యెరూషలేం. యెరూషలేములో మళ్ళీ పరిశుద్ధమైన స్థలం ఏదంటే సొలొమోను కట్టించిన దేవాలయం. అందులో కూడా ఇంకా పరిశుద్ధ స్థలమైన ఏది అంటే మందసం ఉన్న ప్రదేశమే అన్నిటికంటే పరిశుద్ధమైన స్థలం. ఆ మందసం ఉన్న ప్రదేశం దేన్ని చూపిస్తుందంటే పరలోక పట్టణాన్ని, ఆయన సింహాసనాన్ని చూపించేదే ఆ మందసం. అందరికి అర్థమవుతుందా? కాబట్టి మన దేవుడు ఎక్కడ పుట్టాడు? కరెక్ట్ గా ఆ యెరూషలేములో బెత్లెహేములో పుట్టాడు ఆయన. అందరూ ఆలోచిస్తున్నారు కదా. కాబట్టి అయితే ఈ దావీదు పరిపాలించేటప్పుడు ఆయన ఒక తప్పు చేస్తాడు. ఈ జనాల్ని లెక్కించే ఆ యొక్క పనిలో ఎప్పుడైతే వాక్య విరుద్ధమైన పని, దేవునికి ఇష్టం లేని పని ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు దేవుడు భయంకరంగా ఆ దేశం మీద, దావీదు మీద, ప్రజల మీద భయంకరమైన ఉగ్రతను రప్పిస్తాడు. ఆ ఉగ్రతకి దగ్గరగా 70,000 మంది చనిపోతారు. అందరు అక్కడే ఉన్నారు కదా. దావీదు చేసిన తప్పుకి దేవుడు ఏం చేశాడు? ఆ యొక్క ఉగ్రతను రప్పించినప్పుడు ఒక్కరోజే 70,000 మంది చనిపోతారు. అప్పుడు దావీదు వెంటనే భయపడి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తాడు. అయితే దేవుడు ముందే చెప్తాడు, నీకేం కావాలి అని. ఏంటి మారిపోయింది? మధ్యలో డిస్టర్బ్ చేయమాకు బాబు, ముందే పెట్టు. ఇక్కడే ఉన్నారు కదా. కాబట్టి ఆ తెగులు చేత 70,000 మంది చనిపోతారు. అప్పుడు దావీదుకి వెంటనే భయం వేసి, అమ్మో ఇదంతా నా వల్లే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ దేవుని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు దావీదుకి ఎవరు కనిపించారంటే ఆ దేశాన్ని మరి నాశనం చేస్తున్న ఆ గొప్ప దూతను చూస్తాడు. ఆయన ఖడ్గాన్ని చేత్తో పట్టుకొని, దూసిన ఖడ్గాన్ని చేత పట్టుకొని ఉన్న ఆ దూతను దావీదు చూస్తాడు. చూసి వెంటనే మోకరించి ప్రార్థన చేస్తా ఉంటాడు. ఒకసారి చూద్దాం. 1 దినవృత్తాంతముల గ్రంథము 'స్టార్టింగ్ లో బాగా వచ్చిందిగా, ఏమైంది? మొదటి దినవృత్తాంతములు 21:16. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్య నిలుచుచు వర తీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను.
అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగ పడగా, ఇప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ దూతను ఎప్పుడైతే చూశాడో, ఇదంతా నా వల్లే అని చెప్పేసి దేవుని ఎదుట మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యో ప్రభువా, తప్పు చేసింది నేను కదా, మరి గొర్రెల్లాంటి వీళ్ళేం చేశారు, వాళ్ళని ఎందుకు నువ్వు చంపుతున్నావు, ప్రజల్ని ఎందుకు శిక్షిస్తున్నావని దావీదు దేవునికి మొర్ర పెడతాడు. అప్పుడు దేవుడు ఆ దూత ద్వారా సెలవిస్తాడు. ఏమనంటే, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఒక చోట ఒర్నాను తన పొలములో పని చేస్తూ ఉన్నాడు, నువ్వు అర్జెంటుగా అక్కడికి వెళ్ళి దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టు అని దేవుడు దూత ద్వారా సెలవిస్తాడు. అప్పుడు ఆ దూత ఎప్పుడైతే దావీదుతో ఈ మాటలు చెప్పిందో, అప్పుడు దావీదు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ స్థలానికి వెళతాడు. ఒకసారి అది కూడా చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 21:18. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలెనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. గాదు అంటే దావీదు యొక్క సేవకుడు అన్నమాట. దేవుడు దూత ద్వారా దావీదు యొక్క సేవకుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీ యజమాని దావీదును అర్జెంటుగా ఒర్నాను యొక్క కళ్ళమునందు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్థలంలో దేవునికి బలిపీఠము కట్టమని చెప్పు, అప్పుడే ఈ ఉగ్రత ఆగిపోయింది అని దేవుడు తన దూత ద్వారా ఎప్పుడైతే దావీదుకి సెలవిస్తాడో, అప్పుడు దావీదు పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తాడు? ఆ ఒర్నాను యొక్క కళ్ళము దగ్గరికి వెళ్తాడు. ఆయన పొలం దగ్గరికి వెళ్ళి ఆయన అక్కడ పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీ పొలాన్ని అర్జెంటుగా నాకివ్వు అని అడుగుతాడు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఎందుకని ప్రత్యేకముగా ఆ స్థలానికే వెళ్ళమని చెప్పాడు? దావీదు రాజు కదా, ఆయన చేతి కింద ఎన్నో ఉంటాయి స్థలాలు, పొలాలు. కానీ దావీదుని ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఆ ఒర్నాను కళ్ళము దగ్గరికే వెళ్ళి అక్కడే బలిపీఠాన్ని కట్టమని దేవుడు చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు అంటే, మనందరికీ తెలుసు, ఆది కాండము నుండి మనం చూసుకుంటూ వస్తే దేవుడు ఇశ్రాయేలుతో ఒక మాట చెప్పాడు. దేవుడు ఏర్పరచుకున్న స్థలములోనే నువ్వు ఆరాధన చేయాలి అని. అందరూ వింటున్నారా? మనకి ఎన్నో స్థలాలు, పొలాలు ఉండొచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న స్థలం ఏదో ఉంటది. అక్కడికి వెళ్ళి మనం దేవునికి బలి అర్పించాలి, అక్కడికి వెళ్ళి మనం ఆరాధన చేయాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన ఆరాధనను స్వీకరిస్తాడు. అది దేవుడు ఇప్పుడు కాదు, ద్వితీయోపదేశ కాండములో ఎప్పుడో ఇశ్రాయేలీయులకి సెలవిచ్చాడు. మనందరికీ తెలుసు ఆ వాక్యం. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 16:12. యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలములోనే నీ దేవుడైన యెహోవాకు పస్కాను ఆచరించి గొర్రె మేకల్లో గాని గోవుల్లో గాని బలి అర్పింపవలెను. చాలా చక్కగా ఉంది స్టేట్మెంట్. మీరు చూడండి, యెహోవా తన నామాన్ని స్థాపించుకునే ఆ స్థలములో, ఏర్పరచుకున్న స్థలములోనే నువ్వు వచ్చి దేవునికి బలి అర్పించాలి. అక్కడ మాత్రమే నువ్వు ఆరాధించాలి. అక్కడ నువ్వు చేసే ఆరాధనని దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఆరాధిస్తే ఆయన అంగీకరించే దేవుడు కాదు. తన నామాన్ని స్థాపించుకునే ఒక స్థలము ఏదో మనం దాన్ని పట్టుకొని అక్కడ మాత్రమే ఆరాధించాలి. అందరు ఆలోకిస్తున్నారు. మీరు అనొచ్చు, అయితే ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఖచ్చితంగా వింటాడు. కానీ అందరూ సమాజముగా కూడుకునే స్థలాన్ని మాత్రం దేవుడు ఒక చోట ప్రతిష్ఠించుకుంటాడు. అక్కడికి మనం వెళ్ళాలి. నీ అవసరాన్ని బట్టి ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, రోడ్డు మీద చేసుకోవచ్చు, ప్రయాణంలో చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే నువ్వు మోకరించి ప్రార్థన చేయొచ్చు, దేవునితో మాట్లాడుకోవచ్చు. కానీ వారందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నిర్ణయించి మీరందరూ అక్కడే సమాజముగా కూడాలి, పస్కాను అక్కడే వధించాలి అని దేవుడు స్పెషల్ గా చెప్పాడు. అవునా? కాబట్టి ఇక్కడ చూడండి, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పురములలో దేని యందైనను పస్కా వధువును వధింపకూడదు. నీకు చాలా ఉన్నాయి, కానీ ఏదో ఒక దాంట్లోకి నువ్వు వెళ్ళి అడావుడిగా ఆ పస్కా పశువును వధించకూడదు, ఆరాధన చేయకూడదు నీ ఇష్టం వచ్చినట్టు. అయితే దేవుడు ఏర్పరచుకున్న స్థలములోనే నువ్వు ఆ పస్కాను వధించాలి అని దేవుడు మరీ చెప్పాడు. నిజమండి, కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి, అక్కడ దేవుని యొక్క అభిషేకం ఖచ్చితంగా ఉంటది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ఆత్మ అక్కడ కదలాడుతూ ఉంటది, మనకు తెలుసు. మనం గమనిస్తే మరి మన ప్రవక్తకు కూడా
ఆయన కట్టుకున్న ఆ టాబర్నికల్ అంటే, ఆ చర్చి అంటే చాలా ఇష్టం ఆయనకి మరి ఎన్నో చోట్లకి వెళ్ళాడు ఆయన, ప్రపంచంలో చాలా చోట్లకు తిరిగాడు. కానీ ఇక్కడ పొందినంత విశ్రాంతిని గాని సమాధానాన్ని గాని ఆయన ఎక్కడా పొందడు. అందుకే వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటాడు, ఈ స్థలము నాకు ఎంతో ప్రత్యేకమైందని. ఎందుకంటే దేవుడు అభిషేకించిన స్థలాల్లో ఆ యొక్క ఆత్మ నడిపింపు ఎప్పుడు అలా ఉంటది. కాబట్టి అందుకే దేవుడు స్పెషల్ గా ఏమని చెప్పాడంటే, ఒర్నాను కళ్ళము దగ్గరికి వెళ్ళి అక్కడ మాత్రమే నాకు బలిపీఠాన్ని కట్టి దేవునికి బలి అర్పించమని ఎప్పుడైతే చెప్పాడో, అప్పుడు దావీదు చెంగున పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒర్నాను దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, అయ్యా దయచేసి నీ పొలాన్ని నాకు అమ్ము, ఇక్కడ నేను చర్చి కట్టాలి, దేవునికి బలి అర్పించాలి అని చెప్పినప్పుడు ఒర్నాను ఏమంటాడంటే, దేవునికి అంటున్నావు కాబట్టి నాకేమీ డబ్బులు అక్కర్లేదు, ఉచితముగా తీసుకో అని చెప్తాడు. నిజమే, దేవునికి అనగానే చాలా మంది ఏం చేస్తారు, ఊరికే ఇచ్చేస్తారు, దేవునికి ఇస్తున్నానులే తీసుకో ఈ వస్తువు అని. అది చాలా మంచిది. కానీ ఇక్కడ మీరు గమనించండి, ఆయన ఎప్పుడైతే ఈ పొలాన్ని ఊరికే తీసుకో అని చెప్పాడో, అప్పుడు దావీదు ఏమంటాడో తెలుసా, ఇక్కడ నేను చాలా పనులు చేయాలి, దేవునికి బలి అర్పించాలి. అవునా, ఊరికే తీసుకున్న స్థలములో నేను అలాంటి పనులు చెయ్యలేను, దయచేసి నాకు దాన్ని అమ్మి పెట్టు అని చెప్తాడు. ఒకసారి చూద్దాం. రాజు అయిన దావీదు ఎప్పుడైతే ఈ పొలాన్ని ఊరికే తీసుకో అని వర్ణాన్ని చెప్పాడో, దావీదు ఏమంటున్నాడో చూడండి. అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను. అవునా, ఎప్పుడైనా మీరు గమనించండి, ఊరికే ఇచ్చింది ఎప్పుడైనా సరే మన సొంతం కాదు, అది పూర్తిగా మనకి దాని మీద హక్కు ఉండదు. మనం కొనుక్కున్న దాని మీదే మనకి హక్కు ఉంటది ఎప్పుడైనా చేసి. అందుకే దేవుడు మనల్ని తన రక్తము చేత కొనుక్కున్నాడు. అందుకే మన మీద దేవునికి హక్కు ఉంది, ప్రేమ ఉంది, బాధ్యత ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు కలువరి సిలువలో మనల్ని తన స్వరక్తము చేత కొనుక్కున్నాడు. పౌలు చక్కగా చెప్పాడు, ఏమనంటే మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని. కాబట్టి మనం కష్టపడి కొనుక్కున్నదే ఎప్పుడైనా మన సొంతం అయింది. అవునా, కాబట్టి దావీదు అంటున్నాడు, నేను నీ సొత్తును ఊరికి తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమునిచ్చి దాన్ని తీసుకొందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. కాబట్టి మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉందో అంత డబ్బు ఆయనకి చెల్లించి ఆ పొలాన్ని కొనుక్కుంటాడు. ఎప్పుడైతే ఆ పొలాన్ని కొన్నాడో, ఇప్పుడు అది పూర్తిగా ఎవరి సొత్తు అంటే దావీదు యొక్క సొంతమైంది. అవునా, చూడండి. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్రపెట్టగా, ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. కాబట్టి ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ఆరాధన చేశాడో, దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. అవునా, హేబేలు కూడా ఆది కాండములో దేవుడు అనుకున్న విధానములో ఆ ప్రాపర్ ఛానల్లో ఎప్పుడైతే వెళ్ళాడో, దేవుడు హేబేలు యొక్క అర్పణ దగ్గరికి దిగి వచ్చాడు. అవునా, దేవుడు అంటే మనకి ఇష్టమే, కానీ ఎలా పడితే అలా ఆరాధిస్తే దేవుడు ఒప్పుకోడు. ఆయన నియమించిన విధానములోనే మనం ఆరాధించాలి. అందుకే ఈ రోజు మనం మత శాఖలను విడిచిపెట్టి వర్తమానంలోకి ఎందుకు వచ్చామంటే, లోకములో ఎన్నో చర్చిలు ఉన్నాయి, ఎంతో మంది పాస్టర్లు ఉన్నారు, కానీ ఎక్కడ పడితే అక్కడ దేవుడు లేడు, సంఘాల్లో దేవుడు లేడు. ఆయన బయట నిలబడి ఏం చేస్తున్నాడంటే తట్టుచూ ఉన్నాడు. అవునా, కాబట్టి అందుకే దేవుడు ఏమన్నాడంటే, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గములను గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏదో అడిగి అందులో నడుచుకోండి అని చెప్పాడు. కాబట్టి ఏదో ఒక చర్చి, ఏదో ఒక మార్గం, ఏదో ఒక మతం అనుకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళాం. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. సో దేవుడు నియమించిన పద్ధతి, విధానం, ప్రాపర్ ఛానల్ ఏదో ఉంటది. అదేంటో మనం పట్టుకొని అందులోనే దేవుణ్ణి వెంబడించాలి. ధనవంతుడికి దేవుడు అంటే ఇష్టమే, కానీ నన్ను వెంబడించు అని దేవుడు అడిగితే మాత్రం ఆ పని చేయలేకపోయాడు. నీ ధనాన్ని విడిచిపెట్టు అని చెప్తే ఆ పని మాత్రం చేయలేకపోయాడు. ఈ రోజు మనం కూడా అంతే, దేవుడు అంటే మనకి చాలా ఇష్టం, కానీ దేవుడు ఏదైతే మనల్ని అడుగుతున్నాడో, కోరుకుంటున్నాడో అది విడిచిపెట్టడానికి మనం ఆలోచిస్తూ ఉంటాం. అది మానవ
గుణలక్షణం అది చెప్పాలంటే. కానీ దేవుని యొక్క విత్తనం ఎవరిలో ఉంటుందో వారు ఏం చేస్తారంటే శిష్యుల్లాగా వారు తమ వలలు విడిచిపెట్టి దేవుని వెంటపడి వెళ్ళిపోయారు. అవునా? దానికి ప్రతిగా ఏం పొందుకున్నారంటే పరలోకములో 12 సింహాసనాలను వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి సహోదరులారా, ఎప్పుడైతే దావీదు దేవుడు చెప్పినట్టుగా ఆరాధించాడో దేవుడు అక్కడికి దిగి వచ్చాడు. అంతేకాదు, ఆ తెగులును దేవుడు ఎప్పుడైతే ఆపేశాడో ఇంకా ఎవరు కూడా చనిపోలేదు. కానీ అప్పటికి ఎన్ని వేల మంది చనిపోయారు? 70,000 మంది చనిపోయారు. మామూలు విషయం కాదు. అవునా? కాబట్టి సహోదరులారా, అప్పుడు దావీదుకు అర్థమైంది ఏంటంటే ఈ స్థలాన్ని దేవుడు ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. అనేక మంది ఇక్కడికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి ఆరాధనా స్థలం అంటే ఏంటి? అనేకులు అక్కడికి వచ్చి దేవుణ్ణి కలుసుకునే స్థలం అది. వాక్యాన్ని విని తమ జీవితాలు మార్చుకునే స్థలం అది. కాబట్టి దావీదు ఆ స్థలములో దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలి అనుకున్నాడు. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి అక్కడ బలిపీఠాన్ని కట్టాడు, దేవునికి బలి అర్పించాడు. దేవుడు అక్కడికి దిగి వచ్చాడు, ఆ తెగులును దేవుడు ఆపేశాడు. అయితే దావీదు ఎప్పుడైతే ఇక్కడ దేవాలయాన్ని కట్టాలి అని అన్ని ప్రయత్నాలు అంటే గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకున్నాడు. ఆయన ఎక్కడ కట్టాలి, ఎక్కడ పునాదులు వేయాలి, దానికోసం ఏమేమి సమకూర్చుకోవాలి అన్ని కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఇక దేవాలయాన్ని కట్టబోయే ముందు దేవుడు ఏమన్నాడంటే నువ్వు నాకు దేవాలయాన్ని కట్టొద్దు అని చెప్పాడు. ఎవరిని? దావీదు. దావీదు ఎంత కష్టపడి అన్ని సమకూర్చుకుంటే కట్టే సమయానికి దేవుడు చేయమన్నాడు, నీ చేతులతో నువ్వు నాకు దేవాలయాన్ని కట్టొద్దు అన్నాడు. ఎందుకంటే ఎన్నో యుద్ధాలు చేసి నీ చేతులు ఏమైనా రక్తసిక్తం అయిపోయినాయి, ఎంతో మందిని చంపావు, కత్తి పట్టుకొని జీవించావు, కాబట్టి ఆ చేతులతో నాకు దేవాలయాన్ని కట్టొద్దు అని చెప్పాడు. అయితే మరి ఎవరు కట్టాలి? నీకు పుట్టబోయే నీ కుమారుడైన సొలొమోను నాకు దేవాలయాన్ని కడతాడు అని చెప్తాడు. కాబట్టి దావీదు ఏం చేశాడంటే ముసలివాడు అయిపోయిన తర్వాత మరి దానికి సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉందో దేవాలయాన్ని కట్టాలి అనే ఆ ప్లాన్ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని తన కుమారుడైన సొలొమోనుకి వివరిస్తాడు. చనిపోయే ముందు ఏమని వివరించాడో ఒకసారి చదువుదాం. 1 దినవృత్తాంతములు 22:6 నుంచి. తరువాత అతడు అంటే దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. తన కుమారుని పిలిపించి చెప్తున్నాడు, నువ్వు ఖచ్చితంగా చనిపోయేలోపు దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలి అని చెప్పాడు. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లా, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమునందు నిశ్చయము చేసుకొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడవు. అవునా? నీ జీవితం అంతా యుద్ధాలే, ఎంతో మందిని చంపావు. కాబట్టి నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదకి ఓడ్చితివి. అవునా? కాబట్టి ప్రతిరోజు నువ్వు కత్తి తీసుకునే జీవించావు, కాబట్టి నీ చేతులతో కట్టొద్దు అంటున్నాడు. నీకు పుట్టబోవు ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. నీ జీవితం అంతా యుద్ధాలే, కానీ నీకు పుట్టబోయే సొలొమోను సమాధానకర్తగా ఉంటాడు. అసలు యుద్ధమే జరగకుండా చూస్తాడు ఆయన. కాబట్టి సొలొమోను పరిపాలించిన 40 సంవత్సరాలు అసలు యుద్ధమే లేకుండా ప్రశాంతముగా జీవించారు. కాబట్టి సొలొమోను సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులనందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అతని దినముల్లో ఇశ్రాయేలీయులకు సమాధానమును విశ్రాంతియు దయచేయుదును. అతడు నా నామమునకు ఒక మందిరమును కట్టించును. అందరూ ఆలకిస్తున్నారు. దేవుడు చాలా క్లియర్ గా చెప్తున్నాడు ఎలా కట్టించాలో, ఎవరితో కట్టించాలో మొత్తం చెప్తున్నాడు. ఈ మాటలన్నీ దావీదు తన కుమారుడికి చెప్తూ ఉన్నాడు. వృద్ధాప్య దశలో సొలొమోనుని పిలిపించి చెప్తున్నాడు, నువ్వు రాజైన తర్వాత దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టాలి.
అతడు నాకు కుమారుడయ్యుండును, నేను అతనికి తండ్రినయ్యుండును. ఇశ్రాయేలీయుల మీద అతని రాజ్య సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి ఈ మాటలన్నీ దావీదు సొలొమోనుకు చెప్తున్నాడు. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువుగాక. కాబట్టి ఈ స్థలము ఏది చెప్పండి? ఏంటి ఈ స్థలము యొక్క ప్రత్యేకత ఏంటి? యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమే ఈ వర్ణాల యొక్క కళ్ళము. అందుకే దావీదు వెళ్ళి దానికి డబ్బులిచ్చి దాన్ని సొంతం చేసుకొని అక్కడ మొత్తం ప్లాన్ అంతా వేసి దాన్ని సొలొమోనుకి వివరిస్తున్నాడు. అందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎందుకు ఈ స్థలానికి అంత ప్రత్యేకత మీరు చెప్పండి? ఆ స్థలాన్నే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే అందులో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? అదే స్థలములో మరి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వటానికి తీసుకెళ్లిన స్థలము అదే. మోరియా పర్వతము యొక్క ప్రాంతం అది. దేవుడు అబ్రహాముతో చెప్పాడు ఏమని? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొచ్చి మోరియా పర్వతము దగ్గర నువ్వు నాకు బలివ్వాలి అని చెప్పాడు. అప్పుడు అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళి చంపేదానికి ముందు దేవుడు వచ్చి ఏమంటాడు? చాలా చక్కని మాట. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అంటాడు. అవునా? ఏమంటాడు ఆయన? ఆ చిన్నవాని మీద అంటే అవంశం తెలియని ఆ పసివాడి మీద చెయ్యి వేయొద్దు అంటాడు. అయితే ఇస్సాకుకు ప్రతిగా అక్కడ దేన్నో పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడు? ఒక గొర్రె పిల్లను పెట్టాడు. ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు గాని మన ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఇస్సాకును బతికించటానికి మన దేవుడే అక్కడ బలైపోయాడు. ఒకవేళ గొర్రె పిల్ల లేకపోతే చావాల్సింది ఎవరు? ఇస్సాకు చనిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం అయిపోయింది. కట్టెల మీద పెట్టేశాడు ఇస్సాకును, ఒడ్లో నుంచి కత్తి తీశాడు, పేక కోస్తే చనిపోతాడు. అలాంటి సమయంలో దేవుడు దిగి వచ్చి గొర్రె పిల్లగా ఆయనే అక్కడికి వచ్చాడు. ఇస్సాకును బతికించడానికి దేవుడే చనిపోయాడు. కాబట్టి ఆ గొర్రె పిల్ల చనిపోయిన స్థలములో ఆ స్థానములో దేవుడు మందిరాన్ని కట్టించుకోవాలని ఇష్టపడ్డాడు. అందరూ ఆలోచిస్తున్నారండి. కాబట్టి ఆ గొర్రె పిల్ల ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు మందిరమును కట్టనారంభించెను. మొత్తానికి సొలొమోను అన్ని సెట్ చేసుకొని ఇక మందిరాన్ని కట్టించడం స్టార్ట్ చేశాడు. ఆయన ఏ ప్లేస్ లో కట్టించాడు? దేవుడు ఏదైతే దావీదుకు చూపించాడో కరెక్ట్ గా ఆ ప్లేస్ లోనే కట్టించడానికి స్టార్ట్ చేశాడు. మొత్తానికి చాలా సంవత్సరాల తర్వాత మొత్తానికి సొలొమోను యొక్క దేవాలయం ఈ ప్రపంచములోనే ప్రసిద్ధిగాంచేటట్టుగా కట్టాడు ఆయన. అవునా? లోకములో ఉన్న అందరూ తేరి చూసేటట్టుగా సొలొమోను దాన్ని వైభవంగా కట్టించాడు. అందరూ ఆలోకిస్తున్నారండి. ఇక అప్పటి నుంచి ఏమైందంటే ఇది ఎప్పుడు జరిగిందంటే సుమారుగా క్రీస్తు పూర్వం 960 సంవత్సరములో ఈ యొక్క సొలొమోను దేవాలయం అనేది నిర్మించబడింది. ఇదంతా సుమారుగా అండి, అప్రాక్సిమేట్ గా. ఎగ్జాక్ట్ గా డేట్లు అనేవి ఎవరికి తెలియదు. ఆ యొక్క గుర్తులను బట్టి చాలా మందిని పుట్టినరోజు ఎప్పుడంటే ఏమంటారు? ఏమో తెలియదు కానీ దసరా అప్పుడు పుట్టాను నేను అంటారు. అవునా? డేట్ చెప్పలేరు వాళ్ళు, కానీ ఆ సందర్భాన్ని చెప్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఓహో, ఎప్పుడు అక్టోబర్లోనో ఎప్పుడో పుట్టిందిలే అనుకుంటాం. అవునా? క్రిస్మస్ కి సరిగ్గా 2 రోజులు తర్వాత పుట్టాను అంటారు. అంటే దాని అర్థం ఏంటి? డిసెంబర్లో ఎప్పుడో 27, 28 ఆ టైంలో పుట్టిందేమో అనుకుంటాం. అట్లా సెట్ చేసిన డేట్లు ఇవి, అంతేగాని ఎగ్జాక్ట్ గా ఎవరికి తెలీదు. కాబట్టి క్రీస్తు పూర్వం సుమారుగా 960లో మరి సొలొమోను ఆ యొక్క దేవాలయాన్ని పూర్తిగా నిర్మించి ఇక ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడంటే యూదులందరూ కూడా పస్కాను ఆచరించడానికి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? యెరూషలేముకు వెళ్తున్నారు అందరూ. 12 గోత్రాల్లో ఉన్న ప్రతి ఒక్కడు కూడా యెరూషలేములో ఉన్న సొలొమోను కట్టించిన దేవాలయం దగ్గరికి అందరూ వెళ్తున్నారు.
వింటున్నారండి? కాబట్టి సొలొమోను ఆ దేశానికి సమాధానకర్తగా ఉన్నాడు. దావీదు చెప్పినట్టుగానే అన్ని చక్కగా జరిగించాడు, బానే ఉంది. అయితే సొలొమోను కూడా 1000 మంది భార్యలను చేసుకున్నాడు ఆయన. అవునా? ఆయనకి పాపం భార్యల వీక్నెస్ ఉంది. వింటున్నారండి? ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటది. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడంటే విస్తారముగా పెళ్లిళ్ళు చేసుకొని ఉపపత్నుల్ని ఇంకా భార్యల్ని అందరిని 1000 మందిని పెళ్లి చేసుకొని వారి వలలో చిక్కుపడిపోయాడు. చెప్పాలంటే వృద్ధాప్యంలోకి ఎప్పుడైతే వచ్చాడో పూర్తిగా భార్యలు ఏం చేశారంటే ఆయన్ని లొంగ తీసుకున్నారు. ప్రతి భర్తకి ఒక భయం ఉంటుంది. ఏంటిదంటే నేను మంచాన పడిన తర్వాత నా భార్య నన్ను చూసుకుంటుందా లేదా అని ఒక చిన్న డౌట్ ప్రతి ఒక్కడికి ఉంటుంది. అందరు ఆలకిస్తున్నారు. అందుకే వయసు ఓపిక ఉన్నప్పుడు ఆమెను కొట్టి తిట్టి ఇచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి ఆమెని మచ్చిక చేసుకుంటా ఉంటాడు. ఎందుకంటే లాస్ట్ లో మంచాన పడినప్పుడు చూసుకోవాలి కాబట్టి. అందరు ఆలకిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ లోకంలో ఏంటంటే, లోకంలో ఉన్న చెప్పాలంటే ఇదంతా ఒక బిజినెస్ లాంటిది అన్నమాట. వాక్యము లేకపోతే లోకంలో అందరూ చేసేది వ్యాపారం. నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఉంటారు. అందరు వింటున్నారు? పెళ్లిళ్ళు చేసేటప్పుడు, కాపురాలు చేసేటప్పుడు, పిల్లల్ని పుట్టించేటప్పుడు ఒక డాక్టర్ గారు తన భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆమెను అమెరికా పంపించేశాడు. అక్కడే ప్రసవించాలని పెట్టాడు. ఎందుకని? అక్కడ పుడితే వెంటనే గ్రీన్ కార్డ్ అనేది వచ్చేసేది. మామూలుగా గ్రీన్ కార్డు సంపాదించాలంటే చాలా కష్టపడాలి, అవునా? కానీ అక్కడే జన్మిస్తే అమెరికా పౌరుడుగా అక్కడే వెంటనే గుర్తింపు కార్డు అనేది వచ్చింది. కాబట్టి ఇలా ఏం చేస్తూ ఉంటారంటే జీవితాన్ని తెలివితేటలతో గడుపుతూ ఉంటారు చాలా మంది. అందరూ ఆలకిస్తున్నారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనకేమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యము వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే వాక్యములో దేవుడు పెట్టిన చట్టం ఏదైతే ఉందో దాన్ని మనం అనుసరించుకుంటూ వెళ్ళాలి. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి ఇక్కడ సొలొమోను ఏం చేశాడంటే పాపం భార్యల యొక్క వలలో పడిపోయాడు. అందుకే అన్ని అనుభవించి సొలొమోను చక్కని సామెతల్ని రాశాడు. ఆయన మనుషులందరికీ ఉపయోగపడే మంచి మంచి మాటలు రాశాడు. సూర్యుని కింద జరుగుతున్నదంతా వ్యర్థము 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 అని బల్లగుద్ది చెప్పిన వాడు సొలొమోను. అన్నిటినీ చూశాడు ఆయన. ఎందుకంటే దేవుడు ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు. అన్ని శాస్త్రాలను, స్త్రీలో ఏముంది, రాజకీయంలో ఏముంది, వ్యాపారాల్లో ఏముంది, డబ్బులో ఏముంది అన్ని చూసి అప్పుడు మనకు రాస్తున్నాడు. ఏమని? ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటది? అన్ని చూడగా ఆయనకు ఒక ఆన్సర్ వచ్చింది. ఏమనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను మానవ కోటికి ఇది ఏ విధి అని మొత్తం కంక్లూడ్ చేసేసాడు ఆయన. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే తన భార్యల వల్ల చిక్కుపడిపోయి ముసలోడైపోయేసరికి ఇక పూర్తిగా అన్య దేవతల వైపు తిరిగిపోయాడు ఆయన. ఇప్పుడు దాకా జీవము కలిగిన దేవుడిని ఆరాధించాడు. భార్యలందరినీ ఆయన లొంగ తీసుకున్నాడు. కానీ వృద్ధాప్య దశలో భార్యలందరూ ఆయన లొంగ తీసుకున్నారు. అప్పుడు మళ్ళీ ఇతర దేవతల వైపు తిరిగాడు. అప్పుడు దేవుని యొక్క కోపం మళ్ళీ ఆయన మీద రగులుకొని దేవుడు ఏమన్నాడంటే 12 గోత్రాలు కలిపి ఉన్న దేశాన్ని దేవుడిప్పుడు 2 ముక్కలు చేయబోతున్నాడు. అవునా? ఇలా ఉన్న దేశాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇక నీ చేతిలో నుంచి నీ రాజ్యాన్ని తీసుకొని నేను వేరొకరికి అప్పగించబోతున్నాను అని చెప్పాడు. అయితే మొత్తం తీసుకోను, అందులో సగమే తీసుకొని తన సేవకుడైన యెరోబాముకి ఇస్తాను అని చెప్తాడు. అంటే సొలొమోను దగ్గర నమ్మకముగా పనిచేసిన యెరోబాము అనే వ్యక్తికి దేవుడు 10 గోత్రాలను ఇస్తాను అని చెప్తాడు. 2 గోత్రాలను మాత్రమే నీకు నీ పిల్లలకి ఉంచుతాను అని చెప్తాడు. అది కూడా దేనికోసం అంటే దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ భూమి ఆకాశము ఉన్నంత వరకు నీకు పుట్టిన ఒక కుమారుడు ఆ సింహాసనం మీద ఖచ్చితంగా ఉంటాడు అని దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు. కాబట్టే ఈ 2 గోత్రాలను సొలొమోనుకి తన పిల్లల కోసం ఉంచాడు. కానీ 10 గోత్రాలను దేవుడు విడదీసి సొలొమోను యొక్క సేవకుడైన యెరోబాముకి ఇచ్చేస్తాడు. ఈ 2 గోత్రాలను మాత్రమే సొలొమోను యొక్క కుమారుడైన
రెహబాముకి దేవుడిస్తాడు. అందరూ ఆలకిస్తున్నారండి. ఇక అప్పటి నుంచి రాజ్యం ఏమైపోయిందంటే రెండు ముక్కలైపోయింది. తెలంగాణ మనం ఎలా విడిపోయామో అలాగే ఆ ఇశ్రాయేల్ దేశం మొత్తం విడిపోయి 10 గోత్రాలు ఇశ్రాయేల్ దేశం అయింది, 2 గోత్రాలు యోధా దేశంగా మారిపోయింది. అందరూ ఆలకిస్తున్నారండి. ఇప్పుడు 2 రాజ్యాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 2 రాజులు దానికి కావాలి. కాబట్టి ఇశ్రాయేల్ దేశానికి యెరోబాము రాజు అయ్యాడు. ఎవరినంటే సొలొమోను యొక్క సేవకుడు. తర్వాత యూదా దేశానికి రెహబాము అంటే సొలొమోను యొక్క కుమారుడు దీనికి రాజు అవుతాడు. సో ఈ దేశానికి 10 గోత్రాలను ఇచ్చాడు దేవుడు. ఆ యూదా రాజ్యానికి 2 గోత్రాలు అయితే పెద్ద గోత్రాలను ఇచ్చాడు. యూదా గోత్రం, బెన్యామీను గోత్రం. యూదా గోత్రం అంటే చాలా పెద్దది, అసలైంది అదే. యెరూషలేము ఉంది ఎందులో? యూదా గోత్రంలోనే ఉంది. కాబట్టి దేవుడు వాగ్దానము చేసినట్టుగా 10 గోత్రాలని వారికి ఇచ్చాడు, 2 గోత్రాలని వీళ్ళకి ఇచ్చాడు. ఇలా కొద్ది రోజులు కొనసాగిన తర్వాత మళ్ళీ ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుణ్ణి మరిచిపోయి ఇతర దేవతల వైపు తిరిగారో మళ్ళీ దేవుడు ఏం చేశాడు? వారికి చుట్టుపక్కల ఉన్న రాజుల్ని మళ్ళీ రెచ్చగొట్టాడు దేవుడే. అప్పుడు వాళ్ళందరూ వచ్చి వీరిని దోచుకోవటం స్టార్ట్ చేశారు. అందరూ ఆలకిస్తున్నారండి. దోచుకోవటం అంటే ఏంటి? కేవలం వచ్చి రాజ్యాన్ని నాశనం చేయటం మాత్రమే కాదు, గాని అక్కడ ఉన్న స్త్రీలను, బాగా చదువుకున్న వాళ్ళందరినీ చెరపట్టి బానిసలుగా తీసుకొని వెళ్ళిపోవటం స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి మెల్లిగా ఏమైంది? యూదులందరూ కూడా ఇతర దేశాలకు, అన్య దేశాలకు బానిసలుగా వెళ్ళిపోవటం అనేది ఇప్పటి నుంచి ప్రారంభించబడింది. ఒకసారి చూద్దాం వాక్యంలో నుంచి. మొట్టమొదటిగా మరి ఎవరు వచ్చి వారి మీద దాడి చేసి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారో? మొదటి దినవృత్తాంతములు 5:25. అయితే వారు అంటే ఇశ్రాయేలీయులు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి యెహోవా తమ ముందర నాశనము చేసిన జన సమూహముల దేవతలతో వ్యభిచరించిరి. వింటున్నారండి? దేవతలను ఆరాధించిరి అని చెప్పకుండా వ్యభిచరించిరి అని దేవుడు ఎందుకు రాయించాడు? అందుకే దేవుడు విగ్రహారాధనని దేవుడు ఒప్పుకుంది. అందుకే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటిలో మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే మనం ఎప్పుడైతే ఇతర దేవతలను ఆరాధిస్తామో వారితో వ్యభిచారము చేసినట్టు లెక్క. అందరూ ఆలకిస్తున్నారండి. భర్తను ఉంచుకొని కూడా భార్య ఎప్పుడైతే వేరొక పురుషునితో వెళ్ళితో ఆమెకు విడాకులు ఇయ్యొచ్చు అని ధర్మశాస్త్రంలో ఉందా లేదా? మోషే చెప్పాడా చెప్పలేదా? కాబట్టి దాన్ని అంత తప్పుగా దేవుడు పరిగణించాడు. అందుకే అంటున్నాడు ఏమని? వారు వేరే దేవతలతో ఎప్పుడైతే వ్యభిచరించారో అప్పుడేమైంది? కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసరు అనే వారి యొక్క మనస్సును దేవుడు ఏం చేశాడంట? రెచ్చగొట్టాడు. నిజమండి, మన మీదకి పొరుగింటోని రెచ్చగొట్టేది కూడా దేవుడు ఎప్పుడప్పుడు. అవునా? మనం బానే ఉంటాం, కానీ వాడు కుదురుగా ఉండడు. ఎందుకని? ఒక్కొక్కసారి దేవుడే రెచ్చగొడతా ఉంటాడు. మనం రోడ్డు మీద తిన్నగానే వెళ్తా ఉంటాం, కానీ ఎవరికో ఏదో అయ్యి తాగేసి వచ్చి మనల్ని గుద్దుతాడు. మన తప్పేమీ ఉండదు, కానీ నష్టం జరిగేది మాత్రం మనకే. అవునా? కారును నీట్ గా రోడ్డు పక్కన ఆపి ఉంచాం ఏలూరు వెళ్ళి వచ్చేటప్పుడు. 2 కుర్రోళ్ళు బైక్ మీద నిద్రపోతా వస్తున్నారు. నేను అద్దంలో చూస్తానే ఉన్నా వాళ్ళు రావటం. దూరం నుండి వాళ్ళు వస్తున్నారు. అయితే వాళ్ళు తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతారు, కానీ వాడు స్ట్రైట్ గా వచ్చి అలా కారును గుద్దేశాడు. 2 బంతుల్లాగా పైకి అట్లా ఎగిరి కింద పడ్డాడు. చాలాసేపు ఉలుకు పలుకు లేదు, నీళ్లు చల్లుతున్నా లేగవట్లేదు. అయితే వారిని చూసి నాకు అర్థమైపోయింది చనిపోయారేమో ఇద్దరు అని, ఎందుకంటే తలకాయలు పగిలిపోయాయి. కానీ మరి ఏమైందో దేవుడు మళ్ళీ వారి వైపు తిరిగి చూశాడు. వారిద్దరు మళ్ళీ లేచారు. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఏమీ జరగలేదు. వింటున్నారు? కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, అనుకోకుండా ఏంటేంటో జరుగుతూ ఉంటాయి, కానీ జరిగే ప్రతి దానికి ఒక కారణం ఉంటుందని క్రైస్తవులైన మనం తెలుసుకోవాలి. బయట వాళ్ళకి తెలియదు. అవునా? కానీ క్రైస్తవుడు అనేవాడు ప్రతి దాన్ని కూడా వాడు పరిశీలించాలి. ఎందుకు ఇది జరుగుతుంది, దేనికోసం జరుగుతుంది, నాలో ఏమైనా లోపం ఉందా, నేను సరి చేసుకోవాల్సింది ఏమన్నా ఉందా అని వెంటనే మనం పరిశీలించాలి.
లేకపోతే బయట వాళ్ళకి మనకి తేడా ఏముంది వాక్యం తెలుసుకొని. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పక్కనున్న రాజుల్ని రెచ్చగొట్టింది ఎవరు? దేవుడు మోషేతో ముందే చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుని విడిపించి, కానీ ఐగుప్తు ఫరో యొక్క హృదయాన్ని నేనే కఠినపరుస్తాను అని చెప్పాడు. అవునా? ఆ రాజు మిమ్మల్ని వెళ్ళనివ్వడు. అప్పుడు నువ్వేం చేయాలి? దేవుని యొక్క శక్తి ఏమిటో అక్కడ రుజువు చేయాలి. నీటిని రక్తముగా మార్చాలి, వడగండ్ల వర్షాన్ని కురిపించాలి, కప్పల్ని పేలుని రప్పించాలి. లాస్ట్ లో నేనే మరణ దూతను పంపించి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీరుస్తాను అని దేవుని యొక్క ప్లాన్ ఏంటో మోషేకు చెప్పి మరీ పంపించాడు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే వాళ్ళందరూ ఇతర దేవతలతో వ్యభిచరించారో అప్పుడు దేవుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను ఎప్పుడైతే రెచ్చగొట్టాడో వాళ్ళందరూ వచ్చి వీరిని దోచుకోవటం స్టార్ట్ చేశారు. చూడండి, ప్రేరేపింపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రము వారిని చెరపట్టి నేటికి కనబడుచున్నట్లుగా హాలహునకును, హాబోరునకును, హారాకును, గాజాకును నదీ ప్రాంతములకు వారిని కొనిపోయెను. ఇక ఏం జరుగుతుందంటే కేవలం వారిని దోచుకోవటం మాత్రమే కాదు గాని వారిని చెరపట్టి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అంటే వేరే దేశాలకు వాళ్ళు బానిసలుగా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది జరిగింది ఎప్పుడంటే, ఫస్ట్ టైం జరిగింది ఎప్పుడంటే క్రీస్తు పూర్వం 733 అలాగే 722 ఈ 10 సంవత్సరాల మధ్యలో ఇదంతా కూడా జరిగింది. అందరూ వింటున్నారట. పక్క దేశపు రాజులందరూ వచ్చి వీరిని దోచుకొని వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు బానిసలుగా. ఇదంతా జరుగుతా ఉంది. అప్పుడు ప్రజలందరికీ మళ్ళీ ఎవరు గుర్తొచ్చారంటే దేవుడు గుర్తొచ్చాడు. అంతే కదా, దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు మనకు చెప్పండి? అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత అప్పుడు మనం దేవుని వైపు తిరుగుతాం. వింటున్నారండి? అప్పుడు దేవుడు మళ్ళీ వారిని రక్షించి వారి దేశానికి మళ్ళీ తీసుకొని వచ్చాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా. అప్పుడు మరి జరిగినప్పుడు రాజులు ఎవరంటే ఇశ్రాయేలు దేశంలో ఈ పెకహు అలాగే హోషియా అనే రాజులు, అలాగే యూదా దేశంలో మరి రాజులు ఎవరంటే ఇది జరిగింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 733. అప్పుడు రాజులు ఎవరంటే యూదా దేశానికి యోతాము. దాని తర్వాత మళ్ళీ కొద్ది సంవత్సరాలు దేశం ప్రశాంతముగా ఉంది, యుద్ధాలు ఏమీ లేవు. అయితే చాలా జాగ్రత్తగా గమనించండి, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈసారి ఎవరు వచ్చారంటే దేశానికి మరి ఆ ప్రపంచానికి శిరస్సులాగా ఉన్న నెబుకద్నెజరు ఈసారి ఇశ్రాయేలు మీదకి దండెత్తాడు. అవునా? రాజులందరికంటే క్రూరమైన వాడు, పెద్ద రాజు, భయంకరమైన వాడు ఎవరంటే రాజైన నెబుకద్నెజరు. కాబట్టి ఈసారి ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చిన వాడు ఎవరంటే రాజైన నెబుకద్నెజరు వచ్చాడు. ఒకసారి చూద్దాం, 2వ దినవృత్తాంతములు 36:5. అప్పుడు యూదా దేశానికి రాజు ఎవరంటే యెహోయాకీము. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రాజులు వచ్చి కేవలం యుద్ధము చేయటం మాత్రమే కాదు గాని వారిని పట్టుకొని బానిసలుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈసారి ఎవరు వచ్చారంటే రాజైన నెబుకద్నెజరు వచ్చి వారిని బంధించి గొలుసులతో తీసుకొని వెళ్ళిపోయాడు. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. అందరూ ఆలకిస్తున్నారా? ఇప్పుడు వద్దాం మనం దానియేలు 1:1లోకి వస్తే ఇదే విషయాన్ని మళ్ళీ దేవుడు క్లియర్ గా రాయించాడు. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం.
యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా, అందరిక్కడే ఉన్నారు కదా. మరి ఫస్ట్ టైం రాజులు వచ్చి దాని మీద దాడి చేసినప్పుడు యెరూషలేమును ఎవరు ఏమీ చేయలేదు, అంటే రాజధాని జోలికి వెళ్ళలేదు. చుట్టుపక్కల ఉన్న గోత్రాలను నాశనము చేసి వారిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయారు. కానీ నెబుకద్నెజరు వచ్చినప్పుడు మాత్రం యెరూషలేము పట్టణాన్ని కూడా ఆయన నాశనము చేశాడు. అందుకే ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా. ఇంతకు ముందు వచ్చిన రాజులందరూ కూడా వచ్చారు కానీ యెరూషలేముని ఏమీ చేయలేదు. కానీ నెబుకద్నెజరు ఏం చేశాడంటే యెరూషలేమును కూడా ముట్టడి వేశాడు, యెరూషలేమును తగలబెట్టించాడు. చూడండి, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక, కాబట్టి రాజ్యాన్ని దేవుడే అప్పగించాలి. అవునా? అప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి, బైబిల్లో చక్కని మాట ఉందండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాసేవాడి ప్రయాస వ్యర్థము, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థము అని. కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని కాపాడుతుంది ఎవరు? స్వయముగా దేవుడే. కాబట్టి ఇప్పుడు దేవుడే వారిని ఎప్పుడైతే రెచ్చగొట్టాడో వాళ్ళు వచ్చి ఈసారి యెరూషలేమును కూడా ముట్టడి వేశారు. ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకుని పోయి ఆ దేవతాలయపు బొక్కసములో ఉంచెను. కాబట్టి ఈసారి నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడు? మనుషుల్ని మాత్రమే కాదు, ఆ దేవాలయములో ఉన్న పరిశుద్ధ స్థలములో ఉన్న ఉపకరణములను, వస్తువులను, వాటిని కూడా తీసుకుని పోయి వాళ్ళ యొక్క మందిరంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఈసారి మాత్రం దేవుడు వారిని పూర్తిగా నెబుకద్నెజరు చేతికి అప్పగించాడు. అందరూ అక్కడే ఉన్నారు. కాబట్టి నెబుకద్నెజరు ఏం చేశాడు? మొత్తం దేశాన్ని తగలబెట్టించి వారందరిని తీసుకొని పోయాడు. కాబట్టి ఇక్కడ చూడండి, 2వ రాజులు 24:10. అంటే బైబిల్లో దేవుడు అక్కడక్కడ దానికి సంబంధించిన ఆధారాలను ఉంచాడు. వాటన్నిటిని చదివినప్పుడు అది ఎంత నిజమో మనకు అర్థమైంది. ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదకు వచ్చి పట్టణమును ముట్టడి వేసిరి. రాజు వచ్చి వాటిని దోచుకొని వెళ్ళిపోయిన తర్వాత రాజు యొక్క సేవకులు కొంతమంది మళ్ళీ ఆ దేశానికి వచ్చి మిగిలిపోయిన వాటిని కూడా తగలబెట్టి వెళ్ళిపోయారు. వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు తానే దాని మీదకి వచ్చెను. చూడండి, మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడు నగురు ఎవరు? నెబూజరదాను యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఇండ్లన్నయు గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. కాబట్టి ఫైనల్ గా జరిగింది ఏంటి? ఈసారి జరిగిన దాడి చాలా భయంకరమైన దాడి. మొత్తం దేశాన్నే తగలబెట్టించేశాడు నెబుకద్నెజరు వచ్చి. యెరూషలేమును కాల్పించాడు ఆయన. అనేక మందిని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి ఈసారి చెప్పాలంటే ఇశ్రాయేల్ దేశానికి చావు దెబ్బలాగా కొట్టాడు. ఎవరు? రాజైన నెబుకద్నెజరు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇదంతా జరిగింది దేని నిమిత్తం అంటే, వారు ఎప్పుడైతే వాక్యము నుండి తప్పిపోతారో, దేవునికి ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తారో, దేవుడు ఇలాంటి పనులన్నీ అప్పుడప్పుడు జరిగిస్తా ఉంటాడు. వారికే కాదండి, మన జీవితంలో కూడా అప్పుడప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటాయి. కోలుకోలేని దెబ్బ దేవుడు మనల్ని అప్పుడప్పుడు కొడతా ఉంటాడు. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? తిరిగి మళ్ళీ దేవుని వైపుకు తిరగాలి. అందరూ వింటున్నారా? కాబట్టి ఈసారి ఏం జరిగింది? నెబుకద్నెజరు వచ్చి వారిని సర్వనాశనం చేశాడు. అయితే ఈసారి బానిసలుగా వెళ్ళిన వాళ్ళల్లో ఎవరున్నారంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నగో వారిలో ఉన్నారు. మరి దానియేలు 70 వారాలు వీళ్ళ దగ్గర నుంచే స్టార్ట్ అయింది మనకి. వింటున్నారండి? ఇది ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం సుమారుగా 606లో వారందరూ కూడా బబులోను దేశానికి బానిసలుగా
కొనిపోబడ్డారు. ఎవరు? దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో. వారు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పిల్లల వాళ్ళు, అంటే సుమారుగా 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులో వాళ్ళు ఉన్నారు. అలాంటి సమయంలో వారు ఆ దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. తర్వాత మరి సొలొమోను కట్టించిన దేవాలయాన్ని కూడా పూర్తిగా నాశనం చేయించాడు. ఎవరు? రాజైన నెబుకద్నెజర్. అందరూ వింటున్నారు. కాబట్టి ఎక్కడి నుంచే దానియేలు 70 వారాలు అనేది మనకి ప్రారంభించబడింది. ఈ నలుగురు ఎవరంటే, వారు ఆ దేశము నుండి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఏంటంటే దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. ఇవి వాళ్ళ పేర్లు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు. అయితే ఈ దేశానికి రాగానే ఇక్కడ వాళ్ళ పేర్లు మార్చబడింది. ఈ నలుగురు పేర్లు మార్చేశారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూడండి. వచ్చిన వారిలో ఎవరైతే కొంచెం అందంగా, కొంచెం తెలివిగా, వీడు మనకు బాగా పనికొస్తాడు అనుకున్నారో వాళ్ళందరినీ పక్కన పెట్టారు. వాళ్ళల్లో ఈ నలుగురు ఇంకా స్పెషల్ గా కనిపించారు. అందుకని రాజు ఏం చేశాడంటే, రాజుగారి ఆస్థానంలో ఈ నలుగురిని పెట్టుకున్నాడు. వాళ్ళ పేర్లు కూడా మార్చేశాడు. దానియేలుకి ఏమని పెట్టాడు? బెల్తెషాజర్ అని పెట్టాడు. బెల్తెషాజర్ అంటే వాళ్ళు ఆరాధించే ఒక దేవత పేరు. అది అంటే దావీదులో ఉన్న ఆ టాలెంట్ గాని, దావీదులో ఉన్న ఆ తెలివితేటలు, జ్ఞానము, ఇదంతా చూసి ఆయనకి ఆ పేరు సెట్ చేశారు. తర్వాత హనన్యాకి షద్రక్ అని, మిషాయేలుకి మేషక్ అని, అజర్యాకి అబేద్నెగో అని పేరు పెట్టారు. అందుకని మనం కామన్ గా ఏమని పిలుస్తామంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అని మనం పిలుస్తూ ఉంటాం. వాళ్ళ అసలైన పేర్లు అవి. రాజైన నెబుకద్నెజరు వాళ్ళకు పెట్టిన పేర్లు ఏంటంటే బెల్తెషాజరు, షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ నలుగురు ఎవరంటే బాలురు అని బైబిల్లో చక్కగా రాయబడింది. వాళ్ళు పెద్దవాళ్ళు కాదండి, నలుగురు బాలురు వాళ్ళు. కావాలంటే ఒకసారి చూద్దాం. దానియేలు 1:17 చక్కగా రాయబడింది. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఏ నలుగురు? చాలా మంది వచ్చారు బానిసలుగా, కానీ వీళ్ళు మాత్రం స్పెషల్ గా ఉన్నారు. దేవుడు వారితో ఉన్నాడు. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలైతే సకల విధములగు దర్శనములను, స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. చూడండి, మర్మములను అర్థం చేసుకోవాలంటే అది దేవుని యొక్క అనుగ్రహం ఉంటేనే చేయగలరు ఎవరైనా సరే. అందుకే ఒకసారి నెబుకద్నెజరు కలగంటాడు, మనందరికీ తెలుసు. కానీ ఆ కళ మర్చిపోతాడు. అప్పుడు అందరిని పిలిపిస్తాడు, విద్వాంసుల్ని, పండితుల్ని అందరిని పిలిపించి, నేను ఒక కలగన్నాను, దాన్ని మర్చిపోయాను. ఆ కళ ఏంటో చెప్పాలి, దాని భావం ఏంటో చెప్పాలి, ఎక్కడ మీరేంటో నాకు అర్థమైపోద్దని వాళ్ళందరిని ఎప్పుడైతే పిలిపించాడో, ఇక వాళ్ళందరూ ఏం చేశారు? గుట్టకలు మింగుతా కూర్చున్నారు. చెమటలు కారిపోతున్నాయి, మట్టికలు ఎరుచుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వారేంటో రుజువు చేసుకునే రోజు వచ్చింది. అప్పటిదాకా మనం ఎన్నైనా చెప్పొచ్చు, కానీ నువ్వేంటో రుజువు చేసుకునే ఒక రోజు ఖచ్చితంగా వచ్చింది. ఆ రోజు అర్థమైపోద్ది మనం ఎలాంటి వాళ్ళమో. కాబట్టి విద్వాంసుల్ని, పండితుల్ని ఎప్పుడైతే రాజు పిలిపించాడో, ఇక ఆ రోజు వాళ్ళకి అర్థమైపోయింది ఏమని? మనకు మోడింది, మనకేమీ తెలియదని మనకు తెలుసు, కానీ రాజుగారు ఈ రోజు మనం పని పట్టబోతున్నాడని అందరికీ అర్థమైపోయింది. అందరూ ఆలకిస్తున్నారు. ఇక వాళ్ళందరినీ చంపేయాలని ఒక ఆజ్ఞ కూడా రాజుగారు ఇచ్చేశాడు. వీళ్ళతో వేస్ట్ అని అర్థమైపోయింది. మరి దేశంలో ఉన్న ఈ గారడీ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ ఇస్తాడు. ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చిన సంగతి దానియేలుకు తెలిసిందో, అప్పుడు దానియేలు పరిగెత్తుకుంటూ ఈ ముగ్గురు దగ్గరికి వెళ్తాడు. ఎవరు? ఫ్రెండ్స్ అన్నమాట, వీళ్ళు స్నేహితులు, మంచి స్నేహితులు వాళ్ళు. ఆ మిగతా ముగ్గురు దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్తాడు ఏమని? రాజుగారు ఒక భయంకరమైన శాసనాన్ని చేశాడు. రాజ్యంలో ఉన్న పండితుల్ని, విద్వాంసులను అందరినీ చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఖచ్చితంగా మనల్ని కూడా చంపేస్తారేమో. సో మనం ఏం చేద్దాం? అర్జెంటుగా రాజుగారికి వచ్చిన కళ ఏంటో, దాని భావం ఏంటో తెలియచేయమని దేవుడిని అడుగుదామని చెప్పేసి అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే దానియేలు మోకరించి ప్రార్థన చేస్తున్నాడో, అప్పుడు దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. అందరూ ఆలకిస్తున్నారండి.
దేవుడు ఎవరినో ఎన్నుకుంటాడు, అదేంటో ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు, కానీ దేవుడు వారి ద్వారానే మిగతా వాళ్ళతో మాట్లాడతాడు. అందుకే ఒకసారి రాజైన అబీమెలెకు ఒకసారి మరి శారాను తీసుకుని వెళ్ళిపోయి ఆమెతో పాపము చేయటానికి సిద్ధపడినప్పుడు దేవుడు వచ్చి ఆయన ఆపుతాడు. ఆపినప్పుడు ఆ రాజు ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఇందులో నా తప్పేమీ లేదు, అబ్రహాము తన చెల్లెలని చెప్పాడు కాబట్టి నేను ఆమెను తీసుకొచ్చాను అని చెప్తాడు. అవునా? అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నువ్వు ప్రార్థన చేయి, మాకు నీ కోసం అబ్రహాము ప్రార్థన చేస్తాడు అని చెప్తాడు. ఎందుకంటే అబ్రహాము ప్రవక్త కాబట్టి నీ కోసం అబ్రహాము ప్రార్థన చేస్తాడు, అప్పుడు నేను నిన్ను నీ రాజ్యాన్ని విడిచిపెడతాను అని చెప్తాడు. కాబట్టి దేవుడు ఎవరినైతే ఎన్నుకుంటాడో వారి ద్వారానే ప్రజలతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూ వస్తాడు. అందరూ వింటున్నారండి? మనందరం మంచి వాళ్ళమే, కానీ దేవుడు అందరితో మాట్లాడాడు. దేవుడు ఎన్నుకున్న వ్యక్తి ఎవరో ఉంటారు, ఆయన ద్వారానే దేవుడు తన ప్రణాళికను ప్రజలకి తెలియచేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఇక్కడ దానియేలుని ఎన్నుకున్నాడు. అందుకే ప్రతి విషయాన్ని దేవుడు దానియేలు ద్వారా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాజుగారు కన్న కళ ఎవరికి తెలియచేయబడింది? దానియేలుకు తెలియచేయబడింది. అప్పుడు దానియేలు ధైర్యముగా వచ్చి అంటున్నాడు, రాజా, నువ్వు కన్న కలలో ఒక పెద్ద విగ్రహం నీకు కనపడుతుంది. అది మనందరికీ తెలుసు. ఆ విగ్రహానికి ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? ఒక అరగంట వాక్యం చెప్పి ఒక అరగంట విశ్వాసులతో సంభాషించే ప్రోగ్రాం పెట్టుకుంటే గానీ కరెక్ట్ గా ఉండదు. అరగంటే వాక్యం ఉండాలి, ఇంకో అరగంట ప్రజలతో ఇంటరాక్షన్ అన్నమాట. ఇప్పుడు మీరు చెప్పండి, దానియేలు కన్న కల్లో ఏం చూశాడు ఆయన? ఒక ఎత్తైన విగ్రహాన్ని చూశాడు. దానికి ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటి? అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకంటే ఆ విగ్రహాన్ని చూడగానే ప్రపంచం ఎటు తిరుగుతుందో మనకు అర్థమైంది. నిజమండి. చాలా మంది ఏమంటారు, ఆయన ఎప్పుడో చెప్పాడు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పాడు అంటా ఉంటారు. దాన్ని బట్టి తిరుగుతుంది ప్రపంచం అనుకుంటారు, కానీ కాదండి. దానియేలు చూసిన ప్రతిమను జాగ్రత్తగా మనం గమనిస్తే అసలు దాని ప్రకారంగానే దేవుడి ప్రపంచాన్ని తిప్పుతున్నాడు. కాబట్టి దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ 4 రాజ్యాలు ఏంటి? మొదటి రాజ్యము బబులోను రాజ్యము, బంగారానికి గుర్తు. అది నెబుకద్నెజరు పరిపాలించే కాలములో దానియేలు అంటున్నాడు, రాజా, ఆ శిరస్సు ఎవరో కాదు గాని నువ్వే, నీ రాజ్యమే ఆ విగ్రహములోని మొదటి భాగం, నీ రాజ్యము బంగారు శిరస్సు లాంటిది. వింటున్నారండి? నంబర్ 1 రాజ్యం అండి. నిజంగానే చాలా న్యాయంగా పరిపాలించాడు. జీవము కలిగిన దేవుడి గురించి తెలుసుకున్నాడు. 7 సంవత్సరాలు గడ్డి మేశాడు. వింటున్నారండి? తర్వాత ఆయన తప్ప వేరొక దేవుడు లేడని శాసనాన్ని కూడా రాయించాడు నెబుకద్నెజరు. కాబట్టి ఆయన బంగారు శిరస్సుకు సమానం. అయితే నీ రాజ్యం పోయిన తర్వాత ఒక బలహీనమైన రాజ్యం వచ్చింది అని చెప్తాడు. అదేంటిదంటే మాదీయులు పారసీకుల రాజ్యం. దాన్ని మీరు చరిత్రలోకి వెళ్ళి ఒక్కసారి చూస్తే కరెక్ట్ గా అలాగే ఈ ప్రపంచం ముందుకు నడుస్తూ వచ్చింది. నిజమండి. మీరు తర్వాత పరిశీలించండి, మన రాజ్యాన్ని, మన దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఎవరెవరు ఆక్రమించారు, ఎలా ఎలా వ్యాపించారు. ఈ రోజు మన భారతదేశంలో మరి తాజ్ మహల్ కానీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎవరు కట్టారు? వాళ్ళు ఎప్పుడు మన దేశానికి వచ్చారు? ఇవన్నీ ఒక్కసారి మీరు గమనిస్తే దేవుడు చెప్పినట్టుగా ఆ విగ్రహంలో ఉన్నట్టుగానే జరుగుతూ వచ్చింది. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే రాజుగారు ఆ కళ మర్చిపోయాడు, దాని భావాన్ని కూడా మర్చిపోయాడు. కానీ దానియేలు వచ్చి చక్కగా తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఇలా ఈ మానవ రాజ్యాలన్నీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏమైంది? ఆ చేతి సాయము లేకుండా ఒక రాయి వచ్చింది. ఎక్కడ పడింది? అది తల మీద పడలేదు, భుజాల మీద పడలేదు, తొడల మీద పడలేదు, కరెక్ట్ గా పాదాల మీద పడింది. అంటే మనం జీవించే ఈ కాలంలోనే ఆ రాజ్యం అనేది రాబోతుంది. ఎప్పుడైతే పాదాల మీద పడిందో ఆ విగ్రహం కింద పడి ముక్కలైపోయింది. ముక్కలైపోయిన ఆ విగ్రహాన్ని మళ్ళీ ఈ రాయి ఏం చేసింది? పొడి పొడి చేసి దంచి దాన్ని పూర్తిగా గాలిలో కలిపేసింది. అంటే కష్టపడి మానవుడు నిర్మించుకున్న సామ్రాజ్యాలు, రాజ్యాలు ఇవన్నీ కూడా ఒకరోజు ఏమైపోతాయి? గాలిలో కలిసిపోతాయి.
అప్పుడు ఒకే ఒక్క రాజ్యం ఉంటుంది, అదే దేవుని యొక్క రాజ్యము. ఆ చిన్న రాయి మహాపర్వతములాగా మారిపోయింది, ఆ రాజ్యానికి అంతము లేదు అని ఎప్పుడైతే దానియేలు చెప్పాడో అప్పుడు నెబుకద్నెజరుకు అర్థమైంది. ఏమని ఏమని అర్థమైంది? మొత్తం అసలు ప్రపంచం గురించి ఆయనకు అప్పుడు అర్థమైంది. అందరూ ఆలకిస్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఇలా ఈ నలుగురు ఎక్కడికి వెళ్ళారంటే బబులోను దేశానికి బానిసలుగా ఈ చిన్న బాలురు, చిన్న చిన్న పిల్లలుగా వెళ్ళారు. ఆ వెళ్ళిన దగ్గర నుంచి ఆ సంవత్సరం నుంచే దానియేలు 70 వారాలు అనేవి మనకు ప్రారంభించబడతాయి. సో మన ప్రభుత్వం ఏం చేశాడంటే ఈ మొత్తం సబ్జెక్ట్ ని 3 భాగాలు చేశాడు ఆయన. దానియేలు 70 వారాలు. మొదటి భాగం ఏంటంటే దానియేలుకు గాబ్రియేలు ప్రత్యక్షం అవటం. అవునా? దానియేలు ప్రార్థన చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఒక రోజు ఆయన సాయంకాల వేళ అస్తమయ నైవేద్య కాలమున గొప్ప బలిష్ఠుడైన ఈ దూతను చూస్తాడు. ఎందుకంటే దూతలందరికంటే ప్రధానమైన దూత ఈ గాబ్రియేల్, మిఖాయేల్ మనకు తెలుసు. కాబట్టి గాబ్రియేల్ అనే దూతను దానియేలు చూస్తాడు. ఇది దానియేలుకు గాబ్రియేలు ప్రత్యక్షమవటం మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే దానియేలును దర్శించుటలో గాబ్రియేలు యొక్క 6 ఉద్దేశాలు. అంటే అసలు గాబ్రియేలు దానియేలును ఎందుకు దర్శించాడో 6 కారణాలు చెప్తాడు. వింటున్నారండి? 6 కారణాల తర్వాత మూడవది ఏంటంటే దానియేలు యొక్క చివరి వారం, 70వ వారం. ఎందుకంటే ఆ 70వ వారం అనేది కంటిన్యూగా సాగలేదు, మధ్యలో దేవుడు దాన్ని బ్రేక్ చేసి మన దగ్గరకు వచ్చాడని చెప్పాను. మళ్ళీ తర్వాత ఆ 70వ వారాన్ని ఎలా కొనసాగించాడు ఏంటనేది అది మూడవ భాగం. సో ఈ 3 భాగాల్లో మరి వచ్చే వారం చక్కగా మనం మొదటి భాగాన్ని ప్రారంభించుకుందాం. సో ఇదంతా ఏంటంటే పోత్ఘాతం లాంటిది, బ్యాక్గ్రౌండ్ అన్నమాట. అసలు యూతుల్ని దేవుడు ఎలా ఎన్నుకున్నాడు, వారి పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, మరి మధ్యలో మనల్ని ఎలా దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు ఎన్నుకున్న ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోలేదు. వింటున్నారండి? ఒక ప్రోగ్రామ్ లాగా సెట్ చేసి దేవుడు తన పిల్లలందరినీ రక్షించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు యూదుల్ని ఎలా రక్షించుకున్నాడో తెలియచేసే విషయాలే దానియేలు యొక్క 70 వారాలు. కాబట్టి మొదటి భాగాన్ని వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మొదటి భాగాన్ని కూడా నేను సిద్ధపరిచాను, కానీ ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటే అది అవ్వదు. కాబట్టి వచ్చే వారం నేను మాట్లాడతాను. విన్న వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనందరం లేచి నిలబడి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా జీవము కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు 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 ప్రభువా అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉంటాం. పరిశుద్ధుడా నమ్మకమైన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. నీ పిల్లల పట్ల ఎంత గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నావో, వారిని ఎలా నువ్వు రక్షిస్తున్నావో మాకు వాక్యము ద్వారా తెలియచేస్తున్నందుకు స్తోత్రములు ప్రభువా. నిజముగా తండ్రి, నెబుకద్నెజరుకి నీవిచ్చిన కళ ఎంతో గొప్పది ప్రభువా. దాని ప్రకారముగా ఈ ప్రపంచం ఎలా కదులుతూ ఇప్పటిదాకా వచ్చిందో మాకు తెలియచేసినందుకు స్తోత్రములు తండ్రి. అందులో మా భాగం ఏంటో మేము తెలుసుకొని, మా స్థానం ఏంటో మేము గుర్తించి అక్కడ మేము నిలబడే కృపను మాకు దయచేయండి తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉందాం.
మనందరం అలాగే ప్రార్థనలో ఉండగా మరి ఇమానియల్ బాబాయ్ చిన్న ప్రార్థన చేస్తాడు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, బహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఇప్పటి వరకు ప్రభువా నీ దాసుని ద్వారా తండ్రి లేఖనముల నుండి ప్రభువా తండ్రి మాకు అవసరమైనటువంటి మాటలను తండ్రి దేవా మాకు ముందుగా ఏమి జరిగినదో, ఇప్పుడు ఏమి జరుగుచు ఉన్నదో, ఏమి జరగబోతూ ఉన్నదో ప్రభువా మాకు తెలియచేయుట కొరకు దానియేలుకు తండ్రి దేవా మీరు తెలియచేసినటువంటి మాటలను ప్రభువా మేము తెలుసుకున్నటకు ముందుగా తండ్రి ఆ దానియేలు యొక్క 70 వారముల్లో దానియేలు ఏమి చూశాడో ఆ చూసిన కార్యమంతటిని తండ్రి ఇప్పుడు మేమున్నటువంటి దినముల్లో ఎలాగో ఉన్నాయో నీ లేఖనమ ద్వారా నీ సేవకుల ద్వారా మాకు తెలియచేసావు తండ్రి. ఇవన్నీ మేము చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా మేము ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలో, ఏ రీతిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. దానియేలు తండ్రి దేవా 70 వారములు గడిచినప్పుడు ఎలాగైతే తండ్రి తను సిద్ధపడి ఉన్నాడో ప్రభువా, ఈ యొక్క దేశం నుంచి మేము తిరిగి మా వాగ్దాన స్థలమునికి వెళ్దామని ఎలాగ సిద్ధపడి ఉన్నాడో ప్రభువా, అలాగే తండ్రి ఈ లోకం అనేటువంటి బబులోనులో జీవిస్తున్నటువంటి మేము కూడా ప్రభువా నీ మాటలు వింటూ ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ దేవా మా జీవితంలో చక్కదిద్దుకుంటూ ప్రభువా మేము కూడా తండ్రి మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలములోనికి వెళ్ళటానికి తండ్రి ఏగరపడే వారముగా ఉండుట కృప చూపమని అడుగుచున్నాము తండ్రి. దేవా ఈ చివరి దినములు జీవిస్తున్నటువంటి మాకు తండ్రి మా కాలపు వర్తమానికుల్లో ఉండి ప్రభువా దేవా దానియేలు ద్వారా మీరు ఏ మాటలైతే పలికించారో అవన్నీ మాకు తెలియచేస్తున్నందుకే స్తోత్రము తండ్రి. ఎందుకంటే ప్రభువా నీ సేవకుల ద్వారా అనేక మాటలు పలికించి వాటిని మరుగు చేసి ఈ కడబరి కాలంలో ప్రభువా మీరు బయలుపరుస్తున్నందుకే స్తోత్రములు తండ్రి. దేవా నీ మాటలు వింటున్నటువంటి మేము తండ్రి ఏ రీతిగా సిద్ధపడాలో మాకు నేర్పించండి ప్రభువా. దేవా మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి తండ్రి కృప చూపించండి. దిద్దుబాటు కలిగిన మనస్సును దేవా మాకు అనుగ్రహించండి ప్రభువా. దేవా విధేయత కలిగి జీవించే కృపను మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. దేవా శబ్దాంతరంగము ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో తండ్రి వారితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి. దేవా నీ వ్యక్తిగతంగా ఎవరితోటైతే మాట్లాడతారో ప్రభువా వారు మాత్రమే నీ మాటలు గ్రహించగలుగుతారు తండ్రి. ఎవరైతే తండ్రి తడచెవిని పెడతారో వారు నీ మాటలు గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి దేవా ఈ లోకం అనేటువంటి బబులోనులో ప్రభువా చిక్కుకొని పోతారని మీరు సెలవిస్తున్నారు తండ్రి. కనుకనే ప్రభువా ఈ చివరి దినములో జీవిస్తున్నటువంటి మాకు తండ్రి లేఖనమును మీరు దాచిపెట్టినటువంటి విలువైనటువంటి ఆ మాటలను ప్రభువా మాకు సంపూర్ణముగా తెలియచేయమని అడుగుచున్నాము తండ్రి. రానున్న దినముల్లో ప్రభువా నీ మాటలు తండ్రి మేము వింటూ తండ్రి ఏ రీతిగా మా యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి సరి చేసుకోవాలి మీరే మాకు నేర్పించమని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో ప్రభువా అట్టి వారందరితో మీరు వ్యక్తిగతంగా మాట్లాడండి. నిరాకడ కొరకు సిద్ధపరచమని అడుగుచున్నాము తండ్రి. అలాగే ఈ శబ్దాంతరంగము ద్వారా విన్న ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మీరు మాట్లాడారని నమ్ముచున్నాము తండ్రి. ఈ చివరి దినములో జీవిస్తున్నటువంటి మాకు తండ్రి దేవా నీ వాక్యము తండ్రి అవసరమైనగా ఆ వాక్యము చేత తండ్రి మమ్మల్ని పోషించి ఆ వాక్యము చేతిన తండ్రి నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారని విశ్వసించుచున్నాము దేవా. కనుకనే తండ్రి నీ మాటలు తెలియచేసినటువంటి దాసుని తండ్రి మరి ఎక్కువగా తండ్రి మీ ఆత్మ అభిషేకం కింద ఉంచి ఈ దాసుని ద్వారా తండ్రి అనేకుల అర్థమౌరితిగా బోధించమని అడుగుచున్నాము తండ్రి. ఈ మాటల చేత తండ్రి దేవా మేము దినదినము బలము పొందే కృపను మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నీ నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ ఈ లోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక. మరి అందరూ ఇక్కడే ఉండండి, వెళ్ళొద్దు.